అంటే మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు ఎంత హైట్స్‌లోకి వెళ్ళిపోయారు హీరోస్. యాహ్! అప్పుడు అప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు అలాగే ఉన్నారా? అంటే నాకు మళ్ళీ కలిసే ఛాన్స్ అయితే రాలేదు. బట్ ఎ ఏం మారుతదండి? ఏమీ మారదు. ఆ నేచర్ అనేది ఫస్ట్ నుంచి అలాగే ఉంటది కాబట్టి మోర్ ఆర్ లెస్ అలాగే ఉంటారు. 'పుష్ప' సినిమా చూసారా? చూసాను. ఎలా అనిపించింది? చాలా బావుందండి. ఇట్స్ ఒక ఐ ఫీస్ట్ అది. ఓకే. నిజంగా జాతరకెళ్తే ఎలాంటి వైబ్ ఉంటదో, సినిమా మొత్తం అదే వైబ్ మనకి. ఐ ఫీస్ట్ అంత ఆయన పెర్ఫార్మన్స్ అవ్వచ్చు, సుకుమార్ గారి డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, రష్మిక గారు అరే ఒక్కొక్కరని కాదు. ఇండివిడ్యువల్‌గా మాట్లాడినా కూడా ప్రతి ఆర్టిస్ట్ లైక్ సూపర్ పెర్ఫార్మన్స్. హోల్ అండ్ సోల్ ఒక జాతర. అలాగే 'బిల్లా' సినిమాలో అవును. ఆ కూతురు అదే కూతురు చెల్లెలు క్యారెక్టర్ క్యారెక్టర్. చెల్లెలు క్యారెక్టర్ అది ఎలా అనిపించింది? ఆహ్, అసలు నిజంగా చెప్పాలంటే 'బిల్లా' సినిమానే నాకొక గుర్తింపునిచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉషశ్రీ అనే ఒక అమ్మాయి ఉంది అనే గుర్తింపు వచ్చిందే నాకు 'బిల్లా'తో. సో, అది ఆ సినిమాలో కూడా మీరు చూసుకుంటే కృష్ణంరాజు గారు, 'కృష్ణరాజు' జయసుధ గారు, అవును. ప్రభాస్ అన్న, సో, మంచి పెద్ద పెద్ద కాస్టింగ్ వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అవ్వచ్చు, వాళ్ళ ముందు పెర్ఫార్మ్ చేయడం అవ్వచ్చు. చాలా అనిపించేదండి. 'మెహర్ రమేష్' గారికి ఫరెవర్ గ్రేట్‌ఫుల్. నన్ను చూసి ఈ అమ్మాయి బావుంది. ఓకే. ఫైనల్ చేసినందుకు. అదే మీరు అంటే ఓన్లీ 'ఎన్టీఆర్' గారితోనే చేయలేదు అంతేనా? అవునండి. 'ఎన్టీఆర్' గారు, వెంకటేష్ గారు, ఉన్నారు కొంతమంది 'చిరంజీవి' ఆర్టిస్ట్‌లు. గారు, యాహ్! 'చిరంజీవి' 'పవన్ గారు, కళ్యాణ్' యెస్, గారు. 'పవన్ కళ్యాణ్' గారు ఆ! ఉన్నారు. ఆ ఒక్క కోరిక ఉంది. ఉండిపోయిందా? ఉంది. రీసెంట్‌గా డైరెక్టర్ గారు అందరికి రిక్వెస్టు ప్లీజ్. మా శ్రీ గారిని మంచిగా ప్రతి ఒక్క ఈ నలుగురు హీరోతో అయిపోయి ఇంకా పెద్ద స్టార్ అవుతారు కంపల్సరీ. అలాగే మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ అని కూడా అవునండి. తెలిసింది. అవునండి. అంటే ఎవరైనా హీరోయిన్స్‌కి ఏమన్నా డబ్బింగ్ ఏమన్నా నేను చెప్పాను. పెద్ద పెద్ద హీరోయిన్స్ వెల్ నోన్ వాళ్ళకైతే చెప్పలేదు కానీ, డెబ్యూటెంట్స్ అవ్వచ్చు, లేదా మంచి రోల్స్ పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా! వాళ్ళకి చెప్పాను. రీసెంట్‌గా 'సత్యం సుందరం' సినిమాలో సిస్టర్ క్యారెక్టర్‌కి చెప్పింది నేనే. ఓకే. అంతకు ముందు 'రుద్రాంగి' అనే మూవీలో మెయిన్ లీడ్‌కి చెప్పాను. తెలంగాణ స్లాంగ్. 'ధర్మపురి' అనే మూవీలో కూడా మెయిన్ లీడ్‌కి చెప్పాను. 'పక్కా కమర్షియల్‌లో' చిత్రా శుక్లా గారికి చెప్పాను. ఇలా ఉన్నాయి. లైక్ మిక్స్ అండ్ యాక్చువల్‌గా మ్యాచ్. నాకు ఇండియా మ్యాపు ఎన్ని రాష్ట్రాలు ఉంటాయంటే 26 అంటారన్నట్టు మీరు గూడా ఏం చెప్పారంటే టక 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 చదువుతున్నారు. మామూలుగా కాదసల. నేను చేసిన ప్రాజెక్ట్సే కదండీ! సూపర్ అండి. అలాగే 'అమరావతి' అనే సినిమాలో గూడా ఎక్సలెంట్ అది గూడా. అది అవును. ఎట్లా అది నిజంగా మంచి ఎక్స్‌పీరియన్స్ అండి. 'రవిబాబు' గారి డైరెక్షన్‌లో 'భూమిక' గారి చిన్నప్పుడు చైల్డ్ చిన్నప్పుడు ఎపిసోడ్ క్యారెక్టర్ నాకు. అవును. సో, నా కో స్టార్స్ విజయ్ అండ్ చరణ్ వీళ్ళందరం మేము ఒక సెట్ ఆఫ్ చైల్డ్ ఆర్టిస్ట్‌లు అందరం ఉంటాం. అర్మాన్. చాలా ఎంజాయ్‌గా ఉండేది. అండ్ అట్ ది సేమ్ టైమ్ 'రవిబాబు' గారి దగ్గర నుండి కూడా చాలా నేర్చుకోవచ్చండి. హి ఈస్ వెరీ కీన్ అండ్ పర్టిక్యులర్ లైక్ ఏ ఎక్స్‌ప్రెషన్ అయినా, మాడ్యులేషన్ అయినా కూడా ఆయనకి ఎలా కావాలో అలా చెప్పించుకుంటారాయన. సో, ఆ క్యారెక్టర్ కూడా నాకు చాలా ప్లస్ అయింది యాక్చువల్‌గా. నేను ఆ షూటింగ్‌లోనే సైకిల్ నేర్చుకోవడం కూడా జరిగింది. ఓహ్! కొన్ని కొన్ని ఆటిల్లో చదువుకోవడమే కాదు సైకిల్ సైకిల్ నేర్చుకోవడం. నేర్చుకోవడం కూడా జరిగింది. అలా. అలాగే మనం రీసెంట్‌గా చూసుకున్నట్టయితే ప్రతి సినిమాకి ఒక బ్యాడ్ ఉంటుంది. ఒక గుడ్ ఉంటుంది. హ్మ్. 'జీబ్రా'కి కూడా టాక్ ఎట్లా వచ్చిందంటే ఫస్టు నార్మల్ అని వచ్చింది. తర్వాత హిట్ అని వచ్చింది. అవును. ఈ టాక్ గురించి సినిమా ఇండస్ట్రీ టాక్ గురించి మీరేం చెప్తారసల? లేదండి. అంటే ఒకరు చూసారు, 10 మంది చూసారు, లేదా ఒక 50 మంది చూస్తే, అందులో వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉంటాయి. ఒకరికి నచ్చొచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. బట్ మెజారిటీ వైస్ ఒక్క షో చూడగానే ఆఫ్‌కోర్స్ ఆ జడ్జ్‌మెంట్ అనేది ఉంటది. బట్ ఫస్ట్ షో అవ్వగానే మీరలా డిస్కరేజ్ చేస్తే ఏ సినిమాకైనా గూడా నెక్స్ట్ షోకి ఆడియన్స్ విల్లింగ్‌లో ఉండరు. అరే! సరేలే బాలేదంట కదా! లైట్ తీసుకుందాం. అలా వెళ్ళిపోతది ఇంప్రెషన్ అనేది. సో, ఓకే. వి రెస్పెక్ట్ యువర్ జడ్జ్‌మెంట్ అండ్ యువర్ స్టేట్మెంట్స్, యువర్ ఇంప్రెషన్ వాటెవర్ ఇట్ ఈస్. బట్ ఏ సినిమాకైనా గానీ అది ఫ్లాస్‌గా క్రియేట్ అవుతది. చాలా బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తది. ఓకే. ఇప్పుడు మీకు నచ్చలేదు, నాకు నచ్చొచ్చు. అవును. అలా ఉండే ఆడియన్స్ గూడా సరే బాలేదు, మంచి టాక్ లేదు గదా! ఇంకో సినిమాకెళ్దాంలే అని అలా నాకు ఇదవుతది. తెలిసి రివ్యూస్ ఆపేసి ఓ 3 రోజులు ఆపేస్తే బెటర్ అంటారా? శుక్రవారం, శని, ఆదివారం. నిజంగా. నిజంగా అండి. రివ్యూస్ అనేది ఆపాలి. బికాజ్ ప్రతి ఒక్కరు వెళ్లి చూస్తేనే సినిమాకి ప్లస్ అవుతది. అండ్ చేసిన ఆర్టిస్ట్‌లకి, ప్రొడ్యూసర్‌కి, డైరెక్టర్‌కి ఇంతమంది జీవితాలున్నాయి. ఒక సినిమా అంటే ఊరికే వచ్చి జస్ట్ స్క్రీన్ మీద చూసామా, బాలేదు అని అలా కాదు గదా! ఎంతోమంది కష్టం. 24 క్రాఫ్ట్స్
200 మంది 500 మంది వచ్చి కష్టపడి చెమటోడ్చి చేస్తే మేబీ మీకు నచ్చకపోవచ్చు కోర్స్, బట్ వెళ్ళి చూడండి, చూసిన తర్వాతే జస్ట్ జెన్యున్గా మాట్లాడితే బాగుంటుంది. ఈవెన్ జీబ్రా కూడా అలాగే జరిగింది మీరు అన్నట్టుగా. మార్నింగ్కి మాకు అంత సౌండ్ లేదు, ఆఫ్టర్నూన్ తర్వాత నుండి ఇంకా ఈవినింగ్కి వచ్చేసరికి షోస్ పెరిగాయి, మాకు థియేటర్స్ పెరిగాయి. సో దట్స్ వాట్, ఆ గ్యాప్ ఇవ్వండి, కొంచెం రివ్యూస్ చెప్పండి కానీ కొంచెం గ్యాప్ ఇచ్చి చెప్పండి. రివ్యూస్ వల్ల సినిమాకి నష్టమా ప్లస్ అంటారా? అదే కదా నేను చెప్పింది. మైనస్ అంటారా? 100%. కొంచెం స్పాన్ ఇవ్వండి, రిలీజ్ అయిన తర్వాత ఒక స్పాన్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు రివ్యూస్ చెప్పండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. 1 డే అంతే, స్పాన్ 1 డే అన్నా కూడా ఇవ్వండి, టైం ఇవ్వండి.